నమస్తే, వెల్కమ్ టు సాక్షి స్పోర్ట్స్. నేను మీ కృష్ణబాల. క్రికెట్ వర్గాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్గా ఉన్న పేరు వైభవ్ సూర్యవంశీ. గతేడాది కాలంగా ఫార్మాట్లకు అతీతంగా పరుగుల వరద పారిస్తున్న ఈ 15 ఏళ్ల పిల్లాడిపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి. ఐపీఎల్లోనూ రాజస్థాన్ రాయల్స్ తరఫున ఈ లెఫ్ట్ హ్యాండర్ బ్యాటర్ జోరు కొనసాగుతోంది. ఇటీవల సన్ రైజర్స్ హైదరాబాద్తో మ్యాచ్లో వైభవ్ 36 బంతుల్లోనే శతక్ కొట్టి విధ్వంసకర బ్యాటింగ్కు తాను పెట్టింది పేరని మరోసారి నిరూపించుకున్నాడు. ఈ నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్లు సైతం అతడి ప్రతిభను కొనియాడుతూ కాబోయే సూపర్ స్టార్ అంటూ కితాబులిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ పతకాల విజేత భారత షూటర్ మను భాకర్కు ఓ కార్యక్రమం సందర్భంగా వైభవ్ సూర్యవంశీ గురించి ప్రశ్న ఎదురైంది. ఢిల్లీలో జరిగిన జాతీయ రైఫిల్ సమాఖ్య 75వ వార్షికోత్సవానికి హాజరైన ఆమె దీనికి సమాధానమిస్తూ అతడి చుట్టూ ఉన్న వాళ్ళు, మార్గదర్శనం చేసేవాళ్ళు గొప్పగా ఉంటే వయసు అసలు లెక్కలోకే రాదు అని అన్నారు. ప్రతిభకు వయసుతో పనిలేదని, కొంతమంది 60 ఏళ్లలో అద్భుతాలు చేస్తే మరికొందరికి 6 ఏళ్లకే ఇది సాధ్యమవుతుందని అన్నారు. కాబట్టి మన చుట్టూ ఉన్న వాళ్ళు సరైన దారిలో నడిపిస్తే అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం సులువు అవుతుందని టీమిండియా నెక్స్ట్ బిగ్ స్టార్ అతడే అని చెప్పుకొచ్చింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా మను భాకర్ను ప్రశ్న అడిగిన విలేకరుల తీరుపై విమర్శలు వస్తున్నాయి. ఐపీఎల్ కోల్కతా నైట్ రైడర్స్ మాజీ టీం డైరెక్టర్ జాయ్ భట్టాచార్య ఈ విషయంపై ఘాటుగా స్పందించాడు. ఆమె ఒలింపిక్ పతకాల విజేత. ఆమె గేమ్ గురించి కాకుండా వైభవ్ సూర్యవంశీ గురించి అడగడం ఎందుకని ప్రశ్నించారు. దేశంలో క్రికెట్నే సర్వస్వంగా భావించే వాళ్ళు ఉన్నారని తెలుసు, కానీ ఎక్కడ ఏ ప్రశ్న అడగాలో స్పోర్ట్స్ ఎడిటర్లకు తెలియదా అని మండిపడ్డారు. సూర్యవంశీ గురించి ఆమెను అడగాల్సిన అవసరం ఏముంది? హెడ్లైన్ కోసమే కదా ఇదంతా. ఒకవేళ మీరు వైభవ్ సూర్యవంశీని కలిస్తే అప్పుడు మను భాకర్ గురించి అడగండి, అప్పుడు ఏం జరుగుతుందో చూడండి అని భట్టాచార్య ఆగ్రహం వ్యక్తం చేశాడు. మరికొందరు నెటిజన్లు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. యువ షూటర్ల గురించి దిగ్గజ క్రికెటర్లు ఎప్పుడైనా మాట్లాడారా? మరి మను భాకర్ వైభవ్ గురించి ఎందుకు మాట్లాడాలి? మీ డబుల్ స్టాండర్డ్స్కు సిగ్గుపడండి అంటూ చురకలు అంటిస్తున్నారు. కాగా ప్యారిస్ ఒలింపిక్స్లో మను భాకర్ 2 పతకాలు గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. స్వతంత్ర భారత్లో ఒకే ఒలింపిక్లో 2 పతకాలు సాధించిన తొలి ప్లేయర్గా ఆమె రికార్డు నెలకొల్పింది. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.